నేను కువైట్ నుంచి ఇండియాకి వచ్చేసాను. ఇండియాకి వచ్చిన తర్వాత నాకైతే వేరే చోట అయితే ఫ్లైట్ ఉంది. ఇక్కడ నుంచి అయితే నా ఫ్లైట్ అయితే జస్ట్ ఒక 5 నిమిషాలు లేట్ వచ్చానని చెప్పి అయితే మిస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఎలా ఉంటుందనేది వీడియోలో తెలుసుకుందాం రండి. ఇక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని ఎంత అడిగినా సరే వాళ్ళైతే లోపల పంపించలేదు. నాకు నా బోర్డింగ్ పాస్ ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కైతే సైన్ చేసి నాకైతే 0 దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఇంకా మళ్ళీ నేను ఎక్కడి నుంచి వెళ్ళాను సెక్యూరిటీ చెకప్ చేసుకుని అక్కడి నుంచి అయితే నాకైతే బయటికి పంపించేశారు. బయటికి పంపించేస్తారంటే ఎయిర్పోర్ట్ నుంచి కాదు, జస్ట్ అక్కడి నుంచి ఫ్లైట్ల దగ్గర నుంచి అయితే బయటికి పంపించేస్తారు. ఇక్కడ బోర్డింగ్ చేసే దగ్గరికి నా బోర్డింగ్ పాస్ వాళ్ళకి చూపించి 5 నిమిషాలు లేట్ గా వెళ్ళారని చెప్పి నాకైతే ఫ్లైట్ లో ఎక్కించలేదు. ఏం చేయాలని అడిగిన ముందే రీజన్ దేని వల్ల మీరు లేట్ గా వెళ్ళారని చెప్పి నేనైతే చెప్పాను ఫ్లైట్ కోయటో డిలే అయిపోయింది, 2 hours డిలే చేసిన, అందుకని ఇక్కడ మిస్ అయిపోయినా అని చెప్పాను నేను. సో ఎంత చెప్పినా సరే వాళ్ళైతే మా తరపు నుంచి మీకు ఏ టికెట్ ఉండదు, మీకు ఏమి ఇవ్వలేదు, మీరు మీకంతా మీరే డబ్బులు ఇచ్చి బుక్ చేసుకోవాలని చెప్పి ఇంకా నేనైతే అక్కడ అయితే అరిచిన మీ మేనేజర్ని పిలిచండి, వాళ్ళైతే మాట్లాడాలా. నేను పొద్దు నుంచి ఏం తెలియదు, ఏం తాగలేదంటే ఈ ఫుడ్ ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇక్కడ లోపల కూర్చోబెట్టారు కొద్దిసేపు. ఇంకా ఎంతసేపు అడిగితే 4 hours అయితే వెయిట్ చేయాలి. వేరే ఫ్లైట్ ఉంది కానీ దాంట్లో సీట్లు అయితే లేదు, ఒకవేళ ఉంటే మీకు దాంట్లో పంపిస్తాను, లేకపోతే నేనేం చేయలేదు. సరే అయితే అది కాకుండా బెంగళూరుకి చెన్నైకి ఎక్కడైనా ఉంటే చెప్పండి అన్నాను. అయితే బెంగళూరు టికెట్ అయితే ఇచ్చినాను, మళ్ళీ చెక్ ఇన్ చేసుకుని అయితే బెంగళూరుకి అయితే వెళ్తున్నా ఇప్పుడు.